హాయ్ అండి, నేను డాక్టర్ హారిక మత్తే, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఓయాసిస్ ఫర్టిలిటీ, సూర్యారావుపేట, విజయవాడ. ఈరోజు మనం ఐవీఎఫ్ గురించి మాట్లాడుకుందాం. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇందులో ఫస్ట్ మనం ఐవీఎఫ్కి ముందు నార్మల్గా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందో మాట్లాడుకుందాం. నార్మల్ ప్రెగ్నెన్సీలో ప్రతి నెల అండాశయంలో ఒక 10 to 15 ఫాలికల్స్ వాళ్ళ రిజర్వ్ బట్టి ఒక 10 to 15 ఫాలికల్స్ గ్రో అవటం స్టార్ట్ అవుతాయి. బట్ అందులో ఒక్క ఫాలికల్ మాత్రమే గ్రో అయ్యి దాని నుంచి అన్నం విడుదలయ్యి ఆ అన్నం ఫర్టిలైజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది. ఐవీఎఫ్లో మనం ఏం చేస్తామంటే ఆ నెలలో గ్రో అవుతున్న ఫాలికల్స్ అన్నిటిని మనం ఇంజెక్షన్స్ ద్వారా, ఈ ఇంజెక్షన్స్ అనేవి జనరల్లీ సెకండ్ డే ఆర్ థర్డ్ డే ఆఫ్ సైకిల్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఒక 10 to 12 డేస్ అనేవి ఇంజెక్షన్స్ ఉంటాయండి. ఇలా డైలీ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఆ ఒక్క ఫాలికలే కాకుండా దాంతోపాటు మిగిలిన ఫాలికల్స్ అన్నీ గ్రో చేసి ఎన్ని ఫాలికల్స్ అయితే గ్రో అయ్యాయో అన్ని ఫాలికల్స్ నుంచి ఒక ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మనం ఎగ్స్ బయటకు తీయటం చేస్తాం. ఈ ఎగ్స్ తీసే ప్రొసీజర్ని ఓవం పికప్ అంటాం. ఇది కంప్లీట్లీ పెయిన్లెస్ ప్రొసీజర్ అండి. మత్తు ఇచ్చిన తర్వాత స్కాన్లో చూస్తూ ఆ ఫాలికల్స్ నుంచి మేము ఎగ్స్ బయటకు తీస్తాం. ఎన్ని ఎగ్స్ అయితే వచ్చాయో వాటిని మళ్ళీ మైక్రోస్కోప్లో చూసి అందులో ఎన్ని ఎగ్స్ మెచ్యూర్ ఉన్నాయో చూస్తాం. ఇలా మెచ్యూర్ అయిన ఎగ్స్ని మాత్రమే స్పర్మ్స్తో ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోస్ చేస్తామన్నమాట. ఈ ఎంబ్రియోస్ని బయట ల్యాబ్లో, అంటే బయట ల్యాబ్లో, ఐవీఎఫ్ ల్యాబ్లో 3rd డే వరకు లేదా 5th డే వరకు గ్రో చేస్తాం. ఇది పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంటుందండి, డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో అండ్ అదర్ ఫ్యాక్టర్స్. 3rd డే ఆర్ 5th డే వరకు గ్రో చేశాక వాటిని ఫ్రీజ్ చేస్తాం. దీన్నే క్రయో ప్రిజర్వేషన్ అంటాం. ఇందులో మళ్ళీ 2 రకాలు ఉంటాయండి. ఒకవేళ ఎంబ్రియో ఫామ్ అయ్యాక అదే సైకిల్లో కనుక మనం ఎంబ్రియోని పేషెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. లేదు ఆ ఎంబ్రియోని ఫ్రీజ్ చేసి మళ్ళీ వేరే సైకిల్లో ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం అన్నమాట. సో ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో ఏం చేస్తాము అంటే ఏ సైకిల్లో అయితే ఐవీఎఫ్ చేసామో, అంటే ఓవం పికప్ చేసిన సైకిల్లో, ఆ సైకిల్లో వచ్చిన ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసిన తర్వాత పేషెంట్కి ఒక ఋతుక్రమం వచ్చాక, అంటే ఒకసారి పీరియడ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సైకిల్లో మళ్ళీ ఎండోమెట్రియల్ థిక్నెస్, అంటే గర్భసంచి లోపల ఉన్న పొరని పెంచడానికి టాబ్లెట్స్ ఇచ్చి సర్టెన్ లెంత్, సర్టెన్ థిక్నెస్ వచ్చిన తర్వాత, అంటే బాగుంది, థిక్నెస్ అంతా బాగుంది అనుకున్న తర్వాత మేము ఆ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. సో అలా చేసిన తర్వాత మళ్ళీ ఒక 14 డేస్కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చూస్తాం. దీన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. సో క్లుప్తంగా చెప్పాలంటే ఐవీఎఫ్లో మనం చేసేది ఏంటి అంటే ఆడవాళ్ళల్లో ఉన్న ఫాలికల్స్ని గ్రో చేసి దాని నుంచి ఎగ్స్ మనం బయటకు తీసి మనమే ఫర్టిలైజ్ చేసి స్పర్మ్తో మనమే ఎంబ్రియోస్ బయట ల్యాబ్లో ఎంబ్రియోస్ చేసి వాటిని గ్రో చేసి 5th డే వరకు మళ్ళీ తిరిగి ఆ ఎంబ్రియోని గర్భసంచి లోపల పెట్టేస్తున్నాం అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద న్యాచురల్ ప్రాసెస్ని మనం బైపాస్ చేస్తున్నాం. ఇక్కడ మన చేతిలో ఉన్నవి ఏంటి అంటే ఫర్టిలైజేషన్ అండ్ ఎగ్ పికప్ అండ్ ఫర్టిలైజేషన్. బట్ ఇంకా ఐవీఎఫ్లో కూడా మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక ఆ ఎంబ్రియో యూట్రస్కి అతుక్కునే దాంట్లో మాత్రం మనం చేయగలిగింది ఏం లేదు, అది న్యాచురల్గా అవ్వాల్సిందే.